హలో ఫ్రెండ్స్, బాగున్నారా? అయితే నాకు ఒక చిన్న డౌట్. దీపం ఆహారం ఎలా తీసుకుంటుంది? ఎలానో తెలుసుకుందాము. అయితే పరమానందే శిష్యులు దీపానికి ఆహారం పెట్టారంట. అది ఎలానో చూద్దాం. సూర్యుడు అస్తమిస్తున్న సంధ్యా సమయం పరమానందయ్య గారు తన శిష్యులను పిలిచి పూజా మందిరంలో దీపం వెలిగించమని చెప్పారు. ఆయన శిష్యులను అమాయకత్వం తెలిసి, నాయనలారా, దీపం వెలిగించాక అది ఆరిపోకుండా దానికి ఆహారం వేస్తూ ఉండండి అని సుమితంగా చెప్పారు. ఆయన ఉద్దేశం ప్రమిదలో నూనె తక్కువైతే నూనె పోయమని. కానీ శిష్యులు మాత్రం ఆహారం అనే మాటను అక్షరాలా తీసుకున్నారు. గురువుగారి మాట విన్న శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఒరే గురువుగారు దీపానికి ఆహారం పెట్టమన్నారు, మరి దీపం ఏం తింటుంది అని ఒకడు అడిగితే, మనం ఏం తింటామో అవే పెడదాము, పాపం దీపం ఆకలితో ఉందేమో అని ఇంకొకడు బదులిచ్చాడు. వెంటనే అందరూ కలిసి వంటింట్లోకి వెళ్ళారు. ఒక శిష్యుడు వేడి వేడి అన్నం, మరొకడు ముద్దపప్పు, ఇంకొకడు పైన వేయడానికి నెయ్యి గిన్నెలు పట్టుకొని పూజ గదిలోకి వెళ్ళారు. వెలుగుతున్న దీపం ముందు భక్తిగా నిలబడ్డారు. ఓ దీపం దేవుడా, నీకు ఆకలిగా ఉందని మా గురువుగారు చెప్పారు. ఇదిగో నీకు ఇష్టమైన అన్నం పప్పు తిని కడుపు నింపుకో అంటూ ఒక శిష్యుడు పలికాడు. అన్నాన్ని తీసి వెలుగుతున్న వత్తి మీద వేశాడు. ఇంకేముంది, అన్నం బరువుకి తేమకి ఆ దీపం ఒక్కసారిగా బుస్సుమని ఆరిపోయింది. దీపం ఆరిపోవడంతో శిష్యులు కంగారు పడిపోయారు. అయ్యో, దీపానికి మనం పెట్టిన భోజనం నచ్చలేదేమో కాబోలు, అందుకే కోపంతో ఆరిపోయింది అని భయపడుతూ గురువుగారి దగ్గరికి పరిగెత్తారు. గురువుగారు ఆ దీపానికి చాలా గర్వం అండి, మేము ఎంతో రుచికరమైన అన్నం పప్పు పెట్టినా ఒక్క ముక్క కూడా ముట్టకుండా ఒక్కసారిగా ఊదేసి నిద్రపోయింది అని ఫిర్యాదు చేశారు. శిష్యుల మాటలు విన్న పరమానందయ్య గారు వారు చేసిన పనికి తల పట్టుకొని, ఒరే మూర్ఖులారా, దీపానికి ఆహారం అంటే నూనె పోయమని అర్థంరా, అన్నం పెట్టమని కాదు అని నవ్వుతూ సరిదిద్దారు. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా పరమానందయ్య శిష్యులు దీపానికి ఆహారం ఎలా తినిపించారో? ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.